గుండెల మీద చెయ్యేసుకుని హానెస్ట్‌గా కామెంట్ చేయండి. భరణి యొక్క ఎలిమినేషన్ న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది. రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. మీకు గుర్తుందా? లాస్ట్ టైం భరణి ఎలిమినేషన్ అప్పుడు కొంతమంది ఆదిరెడ్డి లాంటి వాళ్ళు యూట్యూబ్లో నాన్న ఇక లేరు అని శీర్షికలు పెట్టి హెడ్డింగ్లు పెట్టి కూడా వీడియోలు చేశారు. అంటే అప్పట్లో భరణి యొక్క ఎలిమినేషన్ అనేది జనానికి చాలా పెద్ద షాక్. ఏంటి భరణి హెల్మెట్ అయిపోతున్నాడు అమ్మో అని. ఇప్పుడు కూడా ఒక 20-30% పీపుల్కి షాక్ అయ్యి బిగ్ బాస్ చూసేవాళ్ళకి. కానీ మనలాంటి వాళ్ళకి కాదు. బిగ్ బాస్ డైలీ ఫాలో అయ్యి దాని గురించి డీప్ అనాలిసిస్లు చేసుకునే మనలాంటి డిస్కషన్స్ చేసుకునే వాళ్ళకి అసలు అది షాకే కాదు. ఎందుకు అది షాకే కాదు అంటే ఇక్కడ కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. భరణి హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చిన విధానాన్ని చాలామంది యాక్సెప్ట్ చేయరబ్బా. శ్రీజ బయటికి వెళ్ళిన విధానం అన్యాయం అని మనం గొంతు ఎత్తి గొడవ చేసాం. మళ్ళీ ఆమెకి నేను అప్పుడు కూడా చెప్పాను వీడియోస్లో, శ్రీజాని రెండోసారి పంపించినప్పుడు ఆమెకి అండ్ లోపల ఉన్న హౌస్ మేట్స్కి ఏమన్నా పెట్టి కనీసం సగం మంది కంటే ఎక్కువ మందిని ఆ అమ్మాయి గెలిచేలాగా పెట్టి ఎలాగో 3 రోజులు టాస్క్లు పెట్టారు. సో పూటకు ఒకళ్ళతో టాస్క్ పెట్టేసి ఆ అమ్మాయి కనీసం కొంతమందితో అప్పుడు 12 మంది ఉన్నారు, 7గురితో అన్నా గెలిచి ఉంటే ఉంచుతాం, ఇంట్లో ఉంచితే బాగానే ఉంటుంది. అసలు ప్రేక్షకులు బయటికి పంపించేసిన భరణిని లోపల తీసుకురావడం ఏంటో అర్థం కాల జనాలకి. బట్ బిగ్ బాస్ చరిత్రలో ఇట్లా జరుగుతూ ఉంటాయి. వేరే లాంగ్వేజ్లో జరిగింది, తెలుగులో జరగల. 2018లో బిగ్ బాస్ కరెంట్ నేను చూసా, సీజన్ 5 చూసుకోండి, ఊట్లోనే ఎక్కడ ఉంటుంది, తీసారేమో తెలియదు, చాలా సంవత్సరాలు అయింది. అందులో కృషి తప్పండి అనే అమ్మాయి బయటికి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయిని మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు. వెళ్ళిపోయింది, మళ్ళీ తీసుకొచ్చి తను మళ్ళీ లోపల పెట్టారు. ఇప్పుడన్నా కనీసం ఇద్దరిని పెట్టి ఇద్దరి మధ్య గేమ్స్ పెట్టి ఓటింగ్ పెట్టారు. అప్పుడు అది కూడా లేదు, డైరెక్ట్గా తీసుకొచ్చారు. అసలు దేర్ ఇస్ నో పాయింట్. అది కూడా ఒక స్ట్రాటజీ అనమాట. బిగ్ బాస్ ఏంటంటే సీక్రెట్ రూమ్లో పెట్టినట్టు బయటకు వదిలేసి మళ్ళీ వాళ్ళని తీసుకురావడం. అప్పుడు మరి ఆడియన్స్ ఓట్స్తోనే వెళ్ళిపోయింది. మరి అప్పుడు మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారా అని అప్పుడు కూడా రచ్చ జరిగింది. ఎంత సీరియస్ సోషల్ మీడియా లేదు అప్పుడు. 2018, 17 టైం 18. సో 7 ఏళ్ల క్రితం సంగతి కాబట్టి పెద్దగా సోషల్ మీడియాలో దాని గురించి ఏం రాలా. జనం అనుకుని ఉంటారు చూసేవాళ్ళు, అదేంటి వెళ్ళిపోయిన అమ్మాయి ఓట్లతో మళ్ళీ ఎందుకు వచ్చిందని. అట్లాగే భరణిని తీసుకొచ్చిన విధానమే చాలామందికి నచ్చలే. అసలు శ్రీజాని తీసుకొచ్చి హౌస్లో ఉన్న వాళ్ళతో సమౌజ్య కాదని ఒక పోటీ పెట్టాలి, మహా అయితే పంపడమే అన్యాయంగా పంపించారు. నిజానికి అసలు ఎటువంటి గేమ్ లేకుండా తీసుకురావాలి పిల్లని. సరే అది అయిపోయింది, మొత్తానికి ఈయన వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ దివ్యతో బాగున్నట్లా కంటిన్యూ చేశాడు. అందులో ఇరుక్కుపోయాడు. దివ్య వెళ్ళిపోయిన తర్వాత కొంచెం రిలీఫ్ అయ్యాడు, ఫన్ చేశాడు. ఏదో ఆయన చేసిన 100 ఫన్ థింగ్స్ 20 అయినా నవ్వు తెప్పించి మిగతా 80 ఆపరనైనా అనిపించి అయిపోయింది కదా మొత్తానికి. ఉన్న వాళ్ళందరిలో లీస్ట్ అనిపించుకుని టాప్ 5లో కూడా నిలబడలేకుండా వచ్చేస్తున్నాడు. స్టార్ మావులో నన్ను పంపించారు, నన్ను టాప్ 5లో పెడతారని నాతో చెప్పాడు భరణి చెవులో. తనూజతో చెప్పాడు భరణి, తనూజ నాకు చెప్పిందని విడుదల రజనీ కాదు, దివ్యల మాదిరి తను ఒక ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పిందని అంటారు. సో అదేమీ లేకుండా టాప్ 5లో కూడా లేకుండా పంపించారు భరణిని, బాగానే ఉంది. సో ఇప్పుడు ఇక్కడి నుంచి చూసుకుంటే ఎదుర్కొన్న భరణికి ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఏమంటారు ఛాలెంజ్ ఏంటంటే చాలా ప్లాన్డ్గా ఇక్కడి నుంచి తనూజాని గెలిపించుకోవాలి. తనూజాని గెలిపిస్తాం మీద ఆయన కాన్సన్ట్రేషన్ ఉంది. ఇక్కడ నుంచి తనూజ పిఆర్తో కలిసి పనిచేయడానికి భరణి సిద్ధపడుతున్నట్టుగా ఫుల్ ప్లాన్డ్ అండ్ ఫుల్ స్కెచ్తో ఈ విషయంలో రంగంలో దిగబోతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. సో మరి దీన్ని ఎట్లా చేస్తారేంటనేది చూడాలి.